హ్యాపీ బర్త్డే మమ్మీ. థ్యాంక్ యూ. ఎన్ని ఇయర్స్ నీకు ఇప్పుడు? 45 కంప్లీటెడ్. నేనైతే ఇప్పుడే లెగ్సాను అనమాట. మమ్మీ అన్ని స్పెషల్స్ ఇవన్నీ చేస్తుంది, నేనైతే ఏం చేయలేదు గైస్, నన్ను ఏమనకండి. ఐఎమ్ ఇన్ ద హాలిడే మూడ్. బేసిక్గా ఇవాళ మార్నింగ్ లెగంగానే మేము గుడికి వెళ్దాం అనుకున్నాం, బట్ నేచర్ కాల్స్, సో అది క్యాన్సిల్ అయింది. ఇప్పుడైతే మా తమ్ముడు కూడా లేడు ఇంట్లో, సో బేసిక్గా పొద్దున్న అంతా చిల్ అనమాట, ఏం లేదు. ఈవినింగే ప్లాన్స్ ఉన్నాయి, ఎక్కడికన్నా అందరం ఫ్యామిలీ అంతా కలిసి డిన్నర్కి వెళ్దాం అనుకుంటున్నాము. మా తమ్ముడు వచ్చేంత వరకు వెయిట్ చేస్తాం. సో మా తమ్ముడు 10th క్లాస్ కాబట్టి వాడికి వాళ్ళ ఎక్స్కర్షన్ ఉంది, అందుకోసం అక్కడికి వెళ్ళాడు. ఐ థింక్ 3 o'clock 4 o'clock వచ్చేస్తాడు. సో ఆ తర్వాత ప్లాన్ చేసుకుందాం అనుకున్నాం. ఈవెన్ కేక్ కటింగ్ కూడా అప్పుడే పెట్టుకుందాం అనుకున్నాం, సో దట్ నలుగురం ఉంటామని. అవన్నీ కూడా మీరు ఈ వీడియోలో చూస్తారు, సో వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. నేను చాలా కష్టపడి వీడియోస్ చేస్తున్నాను, సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆ బెల్ ఐకాన్ని హిట్ చేసి ఆల్ అని నొక్కండి, సో దట్ నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడే నేనైతే ఫేస్ వాష్ చేసుకుని వచ్చా, కొంచెం బేసిక్ స్కిన్ కేర్ చేసేసుకొని వెళ్ళి మా మమ్మీ ఏమేమి చేసిందో తిందాం. అంటే మా బ్రేక్ఫాస్ట్ టుడే గారెలు అండ్ ఇది జున్ను గడ్డితో చేస్తారు కదా, ఆ జున్ను. ఈ వీడియో పోస్ట్ చేసే టైంకి నేను ఆల్రెడీ యూఎస్కి వచ్చేసి ఉంటా. ఐ నో ఇండియా వెళ్ళాక ఐ డిసపియర్డ్ అని, బట్ ఐఎమ్ బ్యాక్. యాజ్ యూ నో, మనం ఇండియా ట్రిప్కి వెళ్తున్నామంటే మన స్కెడ్యూల్లో ప్రాక్టికాలిటీకి మించి పనులు పెట్టుకుంటాం కదా, నేను అదే చేసా. అండ్ ఈ వీడియోస్ అన్నీ కూడా నా ట్రిప్లో కొన్ని హైలైట్స్ అనుకోండి, బట్ స్టిల్ ఐ వాంట్ టు పోస్ట్ దెమ్ అంతే, టు షో యూ గైజ్ అండ్ టు ఆల్సో సేవ్ యాజ్ అ మెమరీ ఫర్ మీ. టు లెట్ యూ నో, నేను డేట్స్ కూడా మెన్షన్ చేసా. ఎనీవేస్, నేను ఇంటికి వెళ్ళంగానే మా మమ్మీ చేతి వంట తినగానే నేను వచ్చేసా అన్న ఫీలింగ్ వచ్చింది. నాకు హోమ్ సిక్నెస్ ఎప్పుడన్నా వస్తుంది అంటే అది మా మమ్మీ ఫుడ్ని మిస్ అయ్యి దాన్ని క్రేవ్ అవ్వటం వలన నాకు హోమ్ సిక్నెస్ అన్న ఫీలింగ్ ఎప్పుడన్నా వస్తుంది. నేనైతే ఇక్కడ థరోలీ ఎంజాయ్ చేశాను. నా హోల్ ట్రిప్లో ద ఓన్లీ థింగ్ ఐ డిడ్ వాజ్ లైక్ ఎంజాయ్ మై మామ్స్ ఫుడ్, అంతే. ఎలా జరిగింది ఎక్స్కర్షన్? బాగా ఎక్కడి నుంచి అక్కడ కొనుక్కొని తెచ్చుకున్నావా ఏంటది? మా తమ్ముడు నా కోసం ఏం తీసుకుని వచ్చాడు. బాగుంది. ఏం చేశారు అక్కడ చెప్పు, ఎక్కడికి వెళ్ళావు చెప్పు ఫస్ట్. కొండపల్లి ఫోర్ట్. ఏం చేశారు? ఏమైనా చూపించారా అక్కడ? లైక్ అక్కడ ఏదో ఒక మ్యూజియం లాంటిది ఉంది కదా, ఫోర్ట్ అక్కడ, అందులోనే మ్యూజియం. ఫోర్ట్ అంటే చూసావా? చూసా. ఇంకేం చేశారు? ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నాం అక్కడికా. 300 ఇస్తే తెచ్చి ఇచ్చాడు పైకి. అబ్బో. 20 మెంబర్స్కి. 20 మెంబర్స్కి ఎంత పెట్టారు ఆర్డర్? ఇంకేం చేశారు? అంతే. అందరు వచ్చారా? పేరెంట్ టీచర్ మీటింగ్ రేపా? నేను రానా? ఏ నేను వస్తా, అడుగుతా. జస్ట్ ఏం మాట్లాడండి, జస్ట్ వచ్చి ఉంటాను అంతే. మీ స్కూల్ నేను కూడా చూసి మీ టీచర్స్ ఏమని చెప్తారా నేను ఏంటా. లాస్ట్ పేరెంట్ టీచర్ మీటింగ్ కదా, నేను కూడా వస్తా. ఇంట్లో కూర్చొని పడుకో. ఏంట్రా నేను వస్తా. చిన్నప్పుడు అట్లనే ఏడ్చాడు నన్ను స్కూల్లో దించడానికి మా తమ్ముడు. మా తమ్ముడికి 8 years డిఫరెన్స్. సో చిన్నప్పుడు మంచిగా నేను స్కూల్కి నేనన్నా లేట్గా రెడీ అయ్యేదాన్నేమో, కానీ వాడంతటా వాడే షూస్ అంతా డ్రెస్ మార్చేసుకొని చెడ్డీ మార్చేసుకొని రెడీ అయిపోయేవాడు నేను స్కూల్లో దించడానికి. మా తమ్ముడు చాలా చబ్బిగా ఉండేవాడు. సో ఏంటంటే మా ఫ్రెండ్స్ అందరూ సో క్యూట్ అని చెప్పి బొగ్గలకి వెళ్ళేసేవాళ్ళు. మా తమ్ముడు నా కోసమే కాకుండా మా మమ్మీ కోసం కూడా ఒకటి తెచ్చాడు. ఏం తెచ్చాడో మీరే చూడండి. తీసుకో. థ్యాంక్ యూ. చూపి. బాగుంది కదా, నాకు చాలా నచ్చింది. నీకెలా తెలుసు? నా తమ్ముడు చూపించావా? అదే అడిగా, కొండపల్లిలో బొమ్మలు ఉంటాయి కదరా అని. నాకు కూడా ఒకటి తోవచ్చుకో, కొండపల్లి బొమ్మ. ఎంత అనుకుంటున్నావు? 200. 300 చెప్తే చెప్పరా. ఏమని చెప్పావు చెప్పు. 50కి ఇస్తారా అని అడిగా. 250కి ఇస్తానన్నారు. 175 దగ్గర పాపం బేరాలు ఆడుకోవచ్చు. అప్పుడు 175 అన్నా, అప్పుడు 200 అన్నారు. సరే అంటే అన్నా.
మేమందరం రెడీ అయిపోయి బయటికి వెళ్దాం అని చెప్పేసి రెడీ అయ్యాము డిన్నర్ కోసము. ఇప్పుడైతే మా మమ్మీకి మేము కేక్ కటింగ్ సెరమనీ పెట్టుకున్నాము. ఇక్కడ ఫోటో సెషన్ నడుస్తుంది. మా మమ్మీకి యాక్చువల్లీ బర్త్‌డే సెలబ్రేట్ చేసుకోవటం అంత నచ్చదు కానీ, అందరం కలిసి ఫ్యామిలీగా డిన్నర్‌కి వెళ్దాం అంటది. అందరి మమ్మీలు ఇంతేనా? లేదా మా మమ్మీ ఒక్కదేనా? కానీ ఇది 45థ్ బర్త్‌డే కాబట్టి నేనే సింపుల్‌గా అట్‌లీస్ట్ ఒక కేక్ తీసుకురమ్మని చెప్పా మా డ్యాడీకి. అండ్ దిస్ వాస్ అవర్ స్మాల్ సెలబ్రేషన్. మా మమ్మీ కోసం నేను తీసుకున్న గిఫ్ట్ గైస్. నేను మా మమ్మీకి వాచ్ తీసుకునేటప్పుడు నాకు మస్తు భయమేసింది నచ్చుతదా లేదా అని చెప్పేసి. బట్ దెన్ చాలా నచ్చింది. నేను ఉన్నన్ని రోజులు అది పెట్టుకుంటూనే ఉంది ఎక్కడికెళ్ళినా. అండ్ ఇట్లాగే ఏదన్నా ఒకటి సెలబ్రేట్ చేసుకున్నప్పుడు, పండగల్ని సెలబ్రేట్ చేసుకున్నప్పుడు నేను ఇండియాలో ఉన్నంత సేపు నాకొకటే రన్ అవుతా ఉంది. ఇట్లా మళ్ళా ఎప్పుడొస్తానో, ఎప్పుడు ఇట్లాగా కలుస్తానో, ఎప్పుడు ఇట్లా సెలబ్రేట్ చేసుకుంటామో, ఎప్పుడు ఇట్లా బయటికెళ్తామో, ఎప్పుడు అందరం కలిసి మళ్ళా నలుగురం ఒకటే చోట ఉంటామో అని చెప్పేసి. అండ్ అది గుర్తొచ్చిన ప్రతిసారి అట్లా ఫీల్ అయిన ప్రతిసారి ఇంకా ఎన్ని రోజులున్నాయి నేను వెళ్ళడానికి అన్నది నన్ను నేను గుర్తు చేసుకొని కొంచెం లో అయ్యేదాన్ని. జనరల్‌గా మనం ఎప్పుడు నేను చెన్నై నుంచి వచ్చినా సరే, ఎప్పుడు నేను మళ్ళీ తిరిగెళ్ళేలోపు వెళ్ళేవాళ్ళం కదా! యాజ్ అ ఫ్యామిలీగా డిన్నర్‌కి. నేను అప్పుడప్పుడు అది చాలా మిస్ అయితాను అక్కడ ఉన్నప్పుడు. మేమైతే డిన్నర్‌కి డీవీ మేనర్‌కెళ్ళాం. దిస్ ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ రెస్టారెంట్. ఇట్ ఈస్ అ ఫైన్ డైన్. అండ్ మా ఫ్యామిలీలో అంటే నాది గానీ, మమ్మీది గానీ, డ్యాడీది గానీ, తమ్ముడిది గానీ ఎప్పుడన్నా సరే ఏమైనా బర్త్‌డేస్ గానీ ఏమైనా సెలబ్రేట్ చేసుకోవాలంటే వి గో దేర్ బికాస్ ద ఫుడ్ ఈస్ అల్టిమేట్. మీలో ఎవరైనా సరే విజయవాడ కాకపోతే విజయవాడకి ఎప్పుడైనా ఎళ్తే డూ ట్రై దిస్ రెస్టారెంట్. ఎంత బావుంటదంటే ఫుడ్. ఒక్కసారి లైక్ అన్ని టేస్ట్ బడ్స్‌కి అట్లా హిట్ అయింది నాకైతే. నేనైతే మంచిగా నా ఫేవరెట్స్ అన్నీ ఆర్డర్ చేసుకొని ఫుల్‌గా తిన్నాను. లైక్ మామూలుగా తినలేదు. ఫుల్‌గా తిన్నా. ఏ డాడీ అంతే కదా! మమ్మీ రైస్ కుక్కర్‌లో శృతి హాసన్ లాగా కదా! అన్నీ లోపలే ఫీల్ అవుతది కానీ బయటికేం చెప్పదు. ఎంజాయ్‌డా? మంచిగా రెడీ అయ్యి ఐయామ్ గోయింగ్ టు టెంపుల్. యాక్చువల్లీ నాకు ఇక్కడికి వచ్చిన ఫస్ట్ డే నుంచి తిరుపతికి వెళ్ళాలని ఉంది. కానీ ఇంకా మాకు ఆ పిలుపు అన్నది రాలేదు. పిలుపు వస్తేనే వెళ్ళగలం అంటారు కదా! సో ఇన్ ద మీన్ వైల్ మాకు ఇక్కడ ఇంటి దగ్గర టీటీడీ వాళ్ళదే ఇంకొక దేవస్థానం ఉంది, వెంకటేశ్వర స్వామిది. సో అక్కడికైతే వెళ్దామని అనుకుంటున్నాము. నేను మా డాడీ ఇంకా మా మమ్మీ. మా తమ్ముడికి ప్రీ ఫైనల్స్ జరుగుతున్నాయి 10th క్లాస్. సో నేను వాడు చదువుకోవటానికి అని చెప్పేసి ఇంట్లో ఉంటున్నాడు. నాకైతే ఈ టెంపుల్ చాలా నచ్చింది. ఒక చిన్న సైజ్ తిరుపతికి వెళ్ళినట్టుగానే అనిపించింది. వెంకటేశ్వర స్వామి కూడా చాలా కళగా ఉన్నారు. ఇంకా అక్కడి నుంచి మేమైతే ఆన్ ద వేలో ఇస్కాన్ టెంపుల్ ఉంటే అది కూడా చూసుకొని ఇంటికెళ్ళిపోయాం. ఆర్ బ్యాక్ గైస్. దర్శనం ఎట్లా జరిగింది మమ్మీ? బాగా జరిగింది కదా! ఆల్మోస్ట్ లైక్ 2 to 3 మినిట్స్ ఉన్నావా మనము గర్భగుడికి, ఐ మీన్ అంటే దేవుడికి ముందలే మేము ఒక 2 to 3 మినిట్స్ ఉన్నాం. ఇవాళ మధ్యాహ్నమే నేను ఏడ్చాను లిటరల్గా. లైక్ అంటే ఏంటి ఏమీ సెట్ అవ్వట్లేదు దర్శనానికి తిరుపతికి అని చెప్పి. అండ్ అక్కడ ఎవరో ఒక పోలీస్ ఆయన ఉంటే అప్పుడే మేము వెళ్ళే టైంకే నైవేద్యాలు జరుగుతున్నాయి. సో కర్టెన్స్ వేసేస్తారు కదా! ఆ తర్వాత ఓపెన్ చేసిన వెంటనే అక్కడ వెనకాల దారి నుంచి మేము ఆగామనమాట. లైన్‌లోకి వెళ్ళకుండా ఆగి కొంచెం సేపు కూర్చొని వెళ్దాం అని అనుకున్నాము. సో మేము అక్కడ కూర్చొని ఉంటే ఎవరో ఒక పోలీస్ ఆయన లోపలికి పంపిస్తున్నారు సైడ్ డోర్ నుంచి. అండ్ హారతి కూడా మంచిగా ఇచ్చారు. చాలా 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 బాగా జరిగింది. ఎవరైనా సరే విజయవాడలో ఉంటే మీకు కూడా నాకులాగా ఇప్పుడు దర్శనం టికెట్స్ అనేవి చాలా కష్టంగా ఉన్నాయి కదా! ఇఫ్ ఎట్ ఆల్ లైక్ మీరు ఆ దర్శనం అంటే శ్రీవారి దర్శనం చేసుకోవాలని అనుకుంటే ఈ టెంపుల్కి వెళ్ళండి. రీసెంట్గానేనా అది కట్టింది? మరి ఎన్ని ఇయర్స్ అయింది? 4 ఇయర్స్ పైనే అయిందంట అది కట్టి. కానీ మనకు మాత్రం లాస్ట్ ఇయరే అనుకుంటా కదా తెలుసు. 2-3 ఇయర్స్ నుంచి తెలుసు. వెళ్తున్నారా? 2 ఇయర్స్ నుంచి వెళ్తున్నారంట. నేను 1.5 ఇయర్గా అక్కడ ఉన్నాను కాబట్టి నాకు తెలియదు. నేనైతే ఇదే ఫస్ట్ టైం నేను వెళ్ళటం. టెంపుల్ కూడా ఇంకా డెవలప్ చేస్తూ ఉన్నారు. దారిలో మళ్ళీ ఇస్కాన్ టెంపుల్ ఉంటే అక్కడెక్కడ వెళ్ళొచ్చేసాము ఒకటేసారి అయిపోయిద్దని.
And that's it for this video, guys. I hope you guys liked it and you know what to do. And I'll see you all in the next one. Bye.